ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము 2026 మార్చి మొదటి పక్షం గురించి రాశి ఫలితాలు చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, ఆస్ట్రానమీకి సంబంధించిన రిజల్ట్. అంటే నేను చెప్పే ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీతో పోలి ఉంటుంది. ఏ ఆర్గాన్లో ఏ గ్రహం ఉంది మీకు కొత్తగా అనిపించవచ్చు. శరీరం అంతా కూడాను ఈ యొక్క సృష్టిలో ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుకొని జీవనం పొందడం సాగింది. దీని గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ చక్రంలో ఉన్నాయి, ఏ గ్రహం ఇన్ఫ్యాక్ట్ ఏ చక్రం ద్వారా ఏ ఆర్గాన్ పైన పడుతుంది, ఇవన్నీ చెప్పుకుంటాం. అలాగే ఇంతటి వరకు కూడాను మనకు ఇప్పుడు సపరేట్గా చెప్పబోతున్నాను నేను ముందు ఛానల్లో టెంపుల్ వ్యవస్థ, మానవ దేహానికి ఉన్నటువంటి సంబంధం, అలాగే పురాణాలు, ఇతిహాసాలు ఇవి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మన తరాలకే చక్కగా తెలియట్లేదు పురాణం అంటే ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి. ఇవి రెండు దేహానికి ఎలా సంబంధించి ఉన్నాయి. ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంది దేహానికి. యోగా ద్వారా అస్ట్రాలజీకి, మ్యూజిక్ థెరపీకి, షట్చక్రాలకి, గ్రహాలకి, మానవ దేహానికి కలిసినటువంటి స్టోరీసే ఇప్పుడు నేను చెప్పబోయే ఇతిహాసాలు, పురాణాలు. అదొక సబ్జెక్ట్ ఉందని మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5th క్లాస్ పిల్లల నుండి 100 years వాళ్ళు కూడాను క్లాసులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగే నా ఆస్ట్రాలజీ వచ్చేసి ఆస్ట్రానమీకి సంబంధించి ఉంటుంది. సో యోగాలో దీనికి సంబంధించి గ్రహ సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫలితాలు అనేటివి మీకు ఖచ్చితంగా మీకు జరిగేటివే జరుగుతాయి. ఖచ్చితంగా మీరు విని ఒకసారి పరిశీలించి మీరు తద్వారా ఆచరించి నలుగురికి చెప్పగలరని ఆశిస్తూ, నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం తీసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశిలోనే ఉన్నారు. ఈయన కొంచెం మీకు తన రాశిని చూసుకుంటున్నారు. సప్తమ రాశిని సొసైటీలో వాల్యూ పెరుగుతుంది. మిథున రాశి వారికి మీకు ఉద్యోగం ప్లేస్లో కానీ, బిజినెస్ ప్లేస్లో కానీ మంచి మంచి వ్యక్తులతో ఆశ్రయపడతారు. తద్మూలకంగా మీకు ఇంకా మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క 25వ తేదీ వరకు కూడాను మీనంలో ఉన్నటువంటి శుక్రుడు, అంటే మీకు వ్యయాధిపతి, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు 25 వరకు కూడాను మీనంలో ఉంటాడు. మీకు దశమ కేంద్రంలో ఉంటాడు. ఇక్కడ శనితో కలిసి ఉంటాడు. పెద్దగా లాభించే యోగం కనిపించట్లేదు. ఎందుకంటే మిథున రాశి వారికి అష్టమాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శని శుక్రునితో కలిసి ఉండడం, అంటే మీకు పంచమాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉండడం పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చే పని కాదు. కాకపోతే ఉచ్చలో ఉన్నాడు కాబట్టి కొంచెం తిరగడం, ప్రయాణాలలో అలసిపోయే యోగం ఉంటుంది. కానీ లాస్ట్కు కొంచెం సుఖాంతం అవుతుంది. శుక్రుడు మరలా మీకు లాభంలోకి 25వ తేదీ వస్తాడు కాబట్టి మేషరాశిలోకి. అప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి సంతాన సౌఫల్యం, మ్యారేజ్ ఇలాంటివి సెట్ కావడం, నూతనంగా మీరు ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని జాబ్లో సెర్చ్ చేస్తే ఉద్యోగాల సోర్స్ కూడా పెరగడము, ఏదైనా ప్రమోషన్స్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే అవి కలగడం, కళలకు సంబంధించినటువంటి విషయాలలో అభివృద్ధి, టెక్నాలజీకి సంబంధించినటువంటి బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ట్రయల్ చేసే వారికి మంచి జరిగే అవకాశము మిథున రాశి, మిథున లగ్నం వారికి గోచరిస్తుంది. బుధుడు వచ్చేసి మిథున రాశి, మిథున లగ్నం వారికి మీకు భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో కుజుడితో, రాహుతో కలుస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు. రాశాధిపతి అంటే ఈ మిథున రాశి వారు కొంత నలిగిపోతారనమాట ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి. దానికి మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకున్న, అలాగే విష్ణుమూర్తి అవతారాన్ని ఏదైనా దర్శించుకున్నా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా గోచారం తీసుకుంటే 30-40% రిజల్ట్ వస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే మీకు సలహాలు ఇవ్వటం, పూజలు, హోమాలు, అలాగే యోగ ముద్రలతో ఆ మంత్రోచ్చారణ ఎలా చేయాలన్నది నేర్పించడం జరుగుతుంది. అలాగే మ్యూజిక్లో ఏ రాగం వింటే మీరు సుఖంగా ఆసనంలో కూర్చొని, పద్మాసనంలో కూర్చొని, మామూలు ఆసనంలో కూర్చొనైనా మీరు ముద్ర పట్టించుకొని చేతులు ముద్ర పెట్టి జ్ఞానముద్రలో పెట్టి
మేము ఇచ్చే రాగం మీరు విన్నారంటే చాలా వరకు రిలాక్సేషన్ కుదురుతుంది. స్వస్తి.